బిర్సా ముండా 150వ జయంతిని స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాకుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాకుల్ రాజ్ మాట్లాడుతూ, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు బిర్సా ముండా త్యాగాలను, ఆదర్శాలను గుర్తు చేశారు. ఆయన జీవితమే ఆదివాసీ హక్కుల సాధనకు, స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిదాయకమన్నారు. బిర్సా ముండా పోరాటం భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుల్లో ఒక వినూత్న ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నీలిమ, విద్యార్థినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. ధైర్యంగా నిలబడచ్చు అనేసి కూడా ఆయన ప్రాణ త్యాగం చేసి కూడా అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ కి అందరికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అక్కడ గిరిజన గ్రామాలుగా మనం వెళ్ళినట్టయితే సో బిర్సా ముండా గురించి వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వరకు కూడా వాళ్ళు కథలుగా చెప్పుకుంటా ఉంటారు. సో ఆయన ధైర్య సాహసాల కోసం సో అదేవిధంగా మొత్తం తెగనంతా కూడా ఏ విధంగా ఆయన మొబిలైజ్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ కూడా మనకి మన హక్కులకు భంగం కలుగుతా ఉంది. సో ఈ అడవి మనకి ఎప్పటి నుంచో తరతరాల నుంచి కూడా మనకి వస్తా ఉన్న సంపద అయితే సో దీన్ని అడవి సంపదని మొత్తం కూడా వాళ్ళు కుల్లగొడుతా ఉన్నారు. వాళ్ళకి అగేన్స్ గా మనం పోరాడి మన హక్కులు సాధించాలని కూడా ఆయన ధైర్యంగా నిలబడి వాళ్ళ తోటి వ్యక్తులకు అందరూ కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది. నమస్కారాలు. ఈరోజు బిర్సా ముండా గారి 150వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతో మంది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. అందులో బిర్సా ముండా గారు ఒకరు. వారు 25 ఏళ్ల వయసులోనే వాళ్ళ యొక్క ట్రైబల్స్ వాళ్ళ యొక్క